నెక్స్ట్ ఇవాళ జరుగుతున్న చర్చ సార్ పవన్ కళ్యాణ్ అంశం మీద. ఆయన అంటే నాగేశ్వర్ గారి మీద జరిగిన దాడి, దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన మీద అటాక్ చేయడము, ఆ బ్యాచ్ అంతా అటాక్ చేయడము. సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున మాట్లాడడము. సో చాలా అగ్రెసివ్గా నేను కూడా తెలంగాణలో ఉన్నాం, జనసేన ఉంటుంది, సో ఎందుకు మేము పోటీ చేయొద్దు, ధర్మం కోసం మేము కొట్లాడుతున్నాం, మధ్యలో మేము బయటికి తీసిన కోడి చెరువు కబ్జా, ఇదంతా ఇంకా పీక్స్కి వెళ్ళింది. మీరు ఓవరాల్గా దీంట్లో గమనించిన విషయం ఏంటి? అంటే మనము పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన ఒక హీరో లాగా స్టార్ట్ చేసి ఒక బ్యాడ్ పొలిటీషియన్ అయిపోయాడు. అందరూ చూస్తున్నారు జనాలు. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా అవుతుందంటే పొలిటీషియన్స్ అబద్ధాలు ఆడుతున్నారు, బాగా అబద్ధాలు ఆడుతున్నారు, అంటే మూవ్ అవుతున్నారు అన్నమాట. అంటే అబద్ధాల మీదనే, ఆ అబద్ధాల పునాదుల మీదనే వాళ్ళు రాజకీయాలు వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టు కనపడుతుంది. సో మనకు పవన్లో చాలా బాగా ఇంకెక్కువ కనపడింది. అది చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ తమిళనాడులో విజయ్ని ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేశారో, అంటే ఇంకా మనకి ఇట్ ఈస్ టూ అర్లీ, బట్ డెఫినెట్లీ ఐ థింక్ హీఈస్ నాట్ గోయింగ్ టు బి లైక్ పవన్. సో పవన్ కళ్యాణ్ చెగువేరా అని అడుగుతుంది మీకు, చెగువేరా నుంచి మొదలుపెట్టి సో కమ్యూనిస్ట్ అన్నాడు కొన్ని రోజులు, నాకు కులం లేదన్నాడు, మళ్ళీ కదా కులం ముందు నాకు ఓటేయాలన్నాడు, నాకు మతం లేదు, నా కూతురు క్రిస్టియన్ అన్నాడు, మళ్ళీ మతం పేరు రాజకీయాలు చేసి నేను అన్అపాలజెటిక్ సనాతన్ అని చెప్పేసి ఒక మత పిచ్చి ఉన్న ఒక మనిషిలాగా మనం చూసాం టీవీలలో. సో ఇవన్నీ చూస్తుంటే, ఆ పరిణామాలన్నీ చూస్తుంటే ఈజ్ మన తెలంగాణలో కూడా అట్లాగే ఒక పొలిటీషియన్, కొత్త పొలిటీషియన్ అఫీషియల్ నుంచి వచ్చేటది బ్యాడ్గా తయారైపోయాడో, సో ఆంధ్రాలో పవన్ కూడా అదే రకంగా ఒక బ్యాడ్ రోగ్ పొలిటీషియన్ లాగా తయారైందని కనబడుతుంది మనకు చాలా క్లియర్. నెంబర్ 1. నెంబర్ 2, లేటెస్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు నేనేమంటానంటే ఆయన పదవి తీసుకొని 2 years అయింది. అవును కదా, డిప్యూటీ సీఎం అంటే వెరీ పవర్ఫుల్. సో అంటే ఆల్మోస్ట్ లైక్ ఆయనకున్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆల్మోస్ట్ ఆయన చీఫ్ మినిస్టర్ అనుకోవచ్చు మనం. ఎట్లయితే మనకి ఇక్కడ బట్టి గారు ఫైనాన్స్లో ఎట్లయితే ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారో, అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఆయన కూడా ఆయనకున్న ప్రధాన శాఖలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, తర్వాత ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ 2 కూడా పెద్ద శాఖలే. సో ఈ శాఖల్లో ఆయన ఇండిపెండెంట్ యాక్చువల్గా. మరి మనకి 2 సంవత్సరాల్లో ఎక్కడన్నా కొంచెమైనా అరే బలే చేశాడే అని మనకు అనిపించిందా? ఏదన్నా ఒక విప్లవాత్మకంగా చేశాడా? నిజంగా ఆయన ఒక మంచి మనిషి అనుకుంటే, ఒక మంచి నాయకుడు అయి ఉంటే సో మరి ఆంధ్రలో మనకి అలాంటి చేంజ్ ఏమైనా కనబడిందా? కదా. సో ఉన్న స్కీమ్స్ కిందకి వెళ్తున్నాయి. సో ఉపాధి హామీ ఆయనే, బట్ ఉపాధి హామీ మీద అంటే నేను కూడా 7-8 సంవత్సరాలు డైరెక్టర్గా పనిచేశాను. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనది నెంబర్ 1, నెంబర్ 2 ఉండేది ఎప్పుడు కూడా. సో మరి ఇప్పుడు ఆంధ్ర ఏ స్థానంలో ఉంది? ఉపాధి హామీ అంటే కోట్ల మందికి ఒక ఉపాధి నుంచి పెద్ద స్కీమ్, అది బ్యూటిఫుల్ స్కీమ్. బట్ ఈయన ఎప్పుడు మనకు కనబడలేదు రివ్యూ చేస్తున్నట్టు. కానీ అంటే ఎక్కడ ఆ కొత్తదనం అనేది ఎక్కడ కనబడలేదు, ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడ కనబడలేదు. అంటే దీని ప్రకారం ఏంటంటే ఇతను రాజకీయాలు చేయడం అనేది ఆయన వ్యక్తిగత సాటిస్ఫాక్షన్కి, ఒక ఆరోగెన్స్కి, సో దీనికి ఒక సూచికలా కనబడుతుంది తప్ప ప్రజలకు ఏదో మంచి చేయాలనేది మనకు కనబడటం లేదు. సో నిజానికి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరు 2 పెద్ద శాఖలు ఉన్నాయంటే నిజానికైతే చాలా బిజీ ఉంటారు. ఎంత అంటే అంత బిజీ ఉండొచ్చు. సో మొత్తం నీకు కింద హిందూపూర్ నుంచి సో పైన కింద తడా అంటాం, తడా టు ఇచ్చాపురం అంటాం. ఒక 1000 kilometers కోస్ట్ ఉంటుంది అనమాట. సో ఆయనతో తిరగాలంటే అసలు ఎంత టైం పడుతుంది, అదే అక్కడ మనకి ఎక్కడ కనపడలే. అట్లా చాలా రిలాక్స్డ్ గా ఉంటాడు. అంటే హీఈస్ ఎంజాయింగ్ దిస్ నాన్ సెన్సికల్ పాలిటిక్స్, బట్ నాట్ రియల్ డెవలప్మెంట్ పాలిటిక్స్ లో లేడు ఆయన. గమనించాలి మీరు. సో అట్లా ఫాస్ట్ గా వెళ్ళి అంటే అడ్డదారులు తొక్కానా కానీ ముఖ్యమంత్రి కావాలి, ఏదో ఒకటి చేసి ముఖ్యమంత్రి కావాలి అని ఇప్పుడు బీజేపీ సంకల్పం దూరాడు. హీఈస్ నథింగ్ బట్ నౌ హీఈస్ బీజేపీ యాక్చువల్గా. సో ఏదో ఒక రోజు మనం చూడబోతున్నామో ఆ 2 మెర్జ్ అయిపోతాయి. సో బీజేపీ నుంచి నేను ముఖ్యమంత్రి అంటాడు చూడండి మీరు. ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు జనసేన కూడా డెఫినెట్గా అవుతుంది, అది డెఫినెట్గా అవుతుంది. సో మనం ఎంతమందిని చూసాం ఇప్పుడు బీజేపీలో పోయిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని. సో మనకి ఆయన పేరు మహారాష్ట్రలో, సో హౌ దే హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ గై షిండే లాంటి వాళ్ళు ఇది ఈజీగా మేనేజ్ చేసేది. ఇతను రెడీగా ఉన్నాడు అందులో అట్లా పోవడానికి. సో ఏక్నాథ్ షిండే లాగా తయారు కావడానికి, లేకపోతే మొత్తానికి దాంట్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. సో ఏంటంటే చూసుకున్నాడు అదొక గ్యాప్ ఉంది. సో మేబీ ఐ థింక్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు ఐ కెన్ బికమ్. సో అది ఎట్లా బికమ్ అంటే బీజేపీ బిగ్ పవర్,
మనీ పవర్, వాళ్ళ యొక్క ఎత్తుగడలు, వాళ్ళ యొక్క రాజకీయాలలో ఎవరి పనికాలం మనం చూసాం కదా, లేటెస్ట్ వెస్ట్ బెంగాల్ చూసాము. సో రకరకాలుగా ఎక్సెప్ట్ తమిళనాడు అన్ని చోట్ల కూడా వాళ్ళు రాజకీయాలు చేయగలుగుతున్నారు కదా భయంకరంగా. సో అట్లా పవన్ కళ్యాణ్ దారి చూసుకున్నాడు, ఆ దారిలో వెళ్తున్నాడు. కానీ నిజంగా కూడా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం ఉంటే ఒక మంచి లీడర్ అయితే ఏం చేస్తాడంటే, అంటే ఎలక్షన్స్ వరకు ఓకే ఫైన్, ఎలక్షన్స్ తర్వాత ఒక 70% డెవలప్మెంట్ మీద పనిచేయాలి, ఒక 30% సరే ఓకే రాజకీయాలు బికాజ్ పవర్లో ఉంటే రాజకీయం చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి చేయాలి. బట్ నేను చూడండి మీరు జాగ్రత్తగా 100% ఆయన పాలిటిక్స్లో ఉంటున్నాడు. 1% కూడా మనకి ఇక్కడ డెవలప్మెంట్ కనబడలే. నేను ఇవాళ కొంతమంది అధికారులను కూడా అక్కడ అడిగాను, సో ఏమైనా చేసిండే లాస్ట్ 2 సంవత్సరాలు, ఎందుకంటే మనకు కనబడలేదు మామూలుగా కదా, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు బి వెరీ షూర్. మీరు అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి ఇది ఉంటుంది. నథింగ్ నో కాంట్రిబ్యూషన్. సో ఇప్పుడు తెలంగాణ ఎపిసోడ్ అంటే తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతా, ఇక్కడ జనసేన ఉంటుంది, ఎందుకు రానివ్వరు మమ్మల్ని, ఎందుకు అడ్డుకుంటున్నారు, సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు, సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ అంటే రాజ్యాంగ పరంగా రావచ్చు పోవచ్చు. కానీ ఇతను వచ్చే ప్రక్రియ కానీ అంటే ఇప్పుడు అతను ఏమన్నాడు, అందరికి మనం చూస్తున్నాం కదా, నాకు 11 రోజులు అన్నం తినలేదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు ప్రో తెలంగాణ యాంటీ తెలంగాణ, మనం అందరం పండుగ చేసుకున్నాం అవును కదా, తెలంగాణలో ఏ ఒక్కరు కూడా అట్లాంటి లేదు మనకి. సో మరి అట్లా మీరు ఎందుకు అన్నం తినకుండా ఉన్నారంటే మీకు ఇష్టం లేదు కదా, చాలా క్లియర్ కట్ అది అట్లా ఉన్నప్పుడు ఎట్లా తెలంగాణ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు? మళ్ళీ దిష్టి తగిలింది అసలు అదైతే మరీ ఒక మూర్ఖుడు లాగా మాట్లాడిండు, మూర్ఖుడే. అసలు లింక్ ఉందా? సో దానికి దీనికి అన్న తెలంగాణకి అక్కడ కొబ్బరి చెట్లకి ఏమైనా లింక్ ఉందా అండి, తాటి చెట్లకి ఏమైనా లింక్ ఉందా అండి? ఎంత దరిద్రపు మాట అది. అంటే ఎంత ఒక అవగాహన లేని ఒక చీప్ పొలిటీషియన్, ఎందుకు అదే మామూలు చీప్ పొలిటీషియన్లో మాట్లాడట్లా ఇతను. మరి ఇతన్ని మనం ఏమన్నాలో తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఈజ్ అ నాన్ సెన్సికల్. అంటే దాని అర్థం ఏంటంటే ఈజ్ నాట్ ఎట్ మెచ్యూర్డ్ పర్సన్, అది క్లియర్ కనబడుతుంది మనకి. ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా బిహేవ్ చేయటం లేదు, గమనించారా మీరు? సో మొన్న ఏదో వీడియో చూశాను, విజయ్ టక్కన గెలిచే సీఎం అయిపోయాడు. అంటే హీఈస్ జెలస్ అనమాట, ఈజ్ ఫీలింగ్ జెలస్. అంటే నేను ఇన్ని 14 సంవత్సరాలు నేను కసపాల్సి వచ్చింది, బట్ విజయ్ మాత్రం ఒక 1-2 years అయిపోయి అవగొట్టేసిన అని అటు ఒక జెలస్గా. అంటే ఏం చేయాలనో ఏం మాట్లాడాలో అర్థంగా. అంటే ఇవన్నీ మనం చూస్తుంటే కనెక్టింగ్ ది డాట్స్, ఇవన్నీ మనం చూస్తుంటే ఏంటంటే ఈజ్ నాట్ ఏ మెచ్యూర్డ్ పర్సన్, నెంబర్ 1. నెంబర్ 2 ఒక పొగరుబోతు మనిషి. నెంబర్ 3 ఒక అవకాశవాది, ఒక పచ్చి అవకాశవాది. సో గ్యారెంటీగా తెలంగాణ వాళ్ళు 100% రిజెక్ట్ చేస్తారు అతన్ని, క్వశ్చనే లేదు. సో ఆయన రాజ్యాంగ పరంగా పోటీ చేయొచ్చు, కానీ మీరు 11 రోజులు అన్నం తినను అన్నవాడు, సో June 2 రోజు ఏం పదం వాడాడని ఏదో మీటింగ్ అన్నాడు. ఏం మీటింగ్ అది? సో గమ్మత్తుగా అంటే నేను నవనిర్మాణం అంటే తెలంగాణని అంటే మా తెలంగాణ పెట్టిండు, అంటే నేనే మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా అన్నట్టుగా. అంటే మాకు చేత కదా, తెలంగాణలోకి చేత కదా మాకు, పోయి నువ్వేం పొడిచావు 2 సంవత్సరాలు, ఏం పొడిచావు అక్కడ నువ్వు? సో నువ్వు ఇక్కడ తెలంగాణ బిల్డ్ చేయడానికి అంటే అంతా కూడా ఏంటంటే ఒక అవకాశవాదం కంటే కూడా ఒక అగ్రెసివ్నెస్, అంటే ఒక దోపిడీ మనస్తత్వం ఉన్న మనుషులు ఇట్లా బిహేవ్ చేస్తారు. సో అంటే నేను అక్కడ ఏదో పొడిచేసాను, ఇక్కడ నాకు అభిమానులు ఉన్నారు కాబట్టి సో నేను ఇక్కడ ఏదో గ్యాప్ ఉందని అనుకుంటుండే ఆయన, ఏదో కళ్ళగా అంటున్నాడు. బట్ ఈ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ తెలంగాణ. దీని వెనకాల ఇంకొక లైన్ ఏమైనా ఉందా? ఇప్పుడు నాగేశ్వర్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆయన ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడిన దాన్ని పెద్ద ఇంత సినిమా చేయాల్సిన అక్కర్లే. ఇప్పుడు రెగ్యులర్గా ఆంధ్ర పోలీసులు తెలంగాణకు వస్తున్నారు ఏదో ఒక సందర్భంలో. మొన్న ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేసిరు, 3rd degree చేసి తీసుకుపోయి ర్యాపిడో బుక్ చేసినట్టే ఉన్నాయి వాళ్ళ పోలీస్ వెహికల్స్ తెలంగాణ. నాగేశ్వర్ ఇంటి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసినారు, ఆయన మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. అసలు నాగేశ్వర్ని టచ్ చేయడం ఏంటండి? నాగేశ్వర్ ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్, ఆయన ఏ పార్టీ ఒక లైన్ తీసుకోడు, నెంబర్ 1. సో కానీ బట్ జర్నలిజం అంటే ఎట్లా ఉంటుందంటే జనరల్గా అందులో ఒక కరెక్ట్గా ఎవిడెన్స్ అనేది ఉండదు కదా, ఎప్పుడైనా రావచ్చు, అది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఒక జర్నలిస్ట్ అంతా, అది కూడా ఆయన ఈజ్ ఏ ప్రొఫెషనల్ జర్నలిజం. ఆయన ఏదో ఒక అల్లాటప్ప ఒక స్ట్రీట్ జర్నలిస్ట్ కాదు కదా, ఆయన ఎమ్మెల్సీగా చేశాడు, ఒక ప్రొఫెసర్గా చేశాడు. ఆయనకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది, తెలంగాణలో ఉంది, ఆయనకంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో క్రెడిబిలిటీ ఉంది. అలాంటి ఆయన పట్టుకొని నువ్వు ఎంత పొగరు నీకు, అంటే ఆ పొగరు అన్నమాట అది. సో అదొక ఫకర్ అంటాం కదా తెలంగాణలో, ఆ ఫకర్ ఉంది మనిషికి. అందుకనే నిజంగా ఆ రోజు నేను కూడా వెళ్దామని అనుకున్నాను. సో నేను నాగేశ్వర్ గారు చెప్పాను, నిజంగా కూడా పోలీసులు వచ్చారా, పోలీసులు వస్తే చెప్పాను, మేము కూడా అందరం వస్తాం అక్కడికి అని చెప్పాను. సో ఐ థింక్ హౌ కెన్ వి జస్ట్ లీవ్. దీని వెనకాల వేరే లైన్ ఏమన్నా అంటే ఈ ప్రోగ్రెసివ్
వాయిసెస్ని మొత్తం క్లోజ్ చేయాలని ఒక లైన్ ఉండొచ్చు, బీజేపీ లైన్ ఒకటి ఉండొచ్చు, ఇట్లా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అంటే అల్టిమేట్గా ఇప్పుడు డెమోక్రసీని నాశనం చేయడానికి, తర్వాత ప్రోగ్రెసివ్ మైండ్స్ని ఇప్పుడు రీసెంట్ బయటికి రాకుండా ఇన్నై అరెస్ట్ తర్వాత ఒక 400 మందికి నోటీసులు ఇచ్చినారు. అందులో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇది స్లోగా ఇదంతే ఫ్యాసిజం అంటాం కదా మనము. సో డెఫినెట్గా మోడీ గారు ఒక ఫ్యాసిస్ట్ పక్కా అది. సో ఆ ఫ్యాసిజం అనేది మనకి దాని యొక్క రూపు కనబడుతుంది, బాగా భయంకరంగా కనబడుతుంది. ఇది ఇక్కడే కాదు, సో ఇలాంటి చరిత్రలు జరిగినాయి కదా మనకి. సో హిట్లర్ చరిత్ర తీసుకున్నా కానీ, లేటెస్ట్గా హంగరీ. సో హంగరీలో కూడా ఎగ్జాక్ట్లీ డిట్టో అసలు మనకు ఫస్ట్ నేను ఏదో ఎడిటోరియల్ రాశారు ఎవరో, ఆ ఎడిటోరియల్ చదువుతుంటే అంత మనదే అనుకుంటున్నాను నేను. సో లాస్ట్లో ఆయన ఒక 2 పేరాల తర్వాత ఇది మన దగ్గర అయింది అనుకుంటున్నారు కదా మీరు, కాదు ఇది హంగరీలో జరిగింది. బట్ 10 సంవత్సరాలు అక్కడ ఆయన పరిపాలన చేశాడు. సో థర్డ్ దాంట్లో ఆయన ఓడగొట్టారు ప్రజలు. సేమ్ ఇట్లాగే సర్ లాంటిది ఆయన కూడా పెట్టాడు, ఎస్ఐఆర్ లాంటిది అక్కడ కూడా పెట్టారు, పెట్టి ఓట్లు తీసేసాడు, అయినా కానీ ఓడిపోయాడు. సో నేను చాలాసార్లు ఇంతకుముందు పాత గవర్నమెంట్ అప్పుడు చెప్పాను, అందరూ అన్నిసార్లు అందరూ మోసం చేయలేరు, అందరినీ మోసం చేయడం కష్టం కాదండి. నేచర్ ఒప్పుకోదు, సో ప్రకృతి ఒప్పుకోదు. ఐ థింక్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ బ్యాడ్ డేస్ డెఫినెట్గా. సో ప్రజలు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు దాంట్లో నుంచే కదా మనకి ఇప్పుడు జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అందరూ నుంచి పుట్టింది కదా. సో న్యాచురల్ దట్ ఈస్ వన్ ఇండికేటర్.